అక్షరాలు నేర్పించాల్సిన చేతులే ఆ అతివలను వంచబోయాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థే వికృత చేష్టలకు వేదికైంది. కొలువులు సాధించాలని వచ్చిన విద్యార్థినులను ప్రలోభాలతో లొంగదీసుకోవాలని చూశాడు. కోచింగ్ సెంటర్ పేరుతో వనితల భవిష్యత్తును నాశనం చేయబోయాడు. కానీ యువతుల ధైర్యంతో ఆ కీచకుడి గుట్టు రట్టయింది. ఇంతకీ ఏం జరిగింది? విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆ కీచకుడెవరు? విద్యల నగరంగా పేరొందిన విజయనగరంలో పేరెన్నికగన్న డిఎస్సి కోచింగ్ సెంటర్లలో వినెక్స్ ఒకటి. 2024 ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఈ కోచింగ్ సెంటర్ యువతులు ఎస్జిటి విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. అంతేకాదు 2025లో జరిగిన డిఎస్సిలో ఈ కేంద్రం నుంచి 75 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కోచింగ్ సెంటర్ మరోవైపు చీకటి కోణముంది. మంచి ఫలితాల ముసుగులో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాసరావు గుట్టు రట్టయింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లికి చెందిన శ్రీనివాసరావు విజయనగరంలో వినెక్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 మంది యువతులు 5 నెలల క్రితం టెట్, డిఎస్సి, ఎస్జిటి శిక్షణలో చేరారు. ఒక్కొక్కరు 50,000 రూపాయల వరకు రుసుం చెల్లించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వారిపై కన్నేసిన వినెక్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తరగతులు ముగిశాక ఒకరిద్దరిని పిలిపించి మిగిలిన వారిని పంపించేవాడు. తర్వాత దారిలో కుక్కలు దాడి చేస్తాయి, మీరుండే ప్రాంతానికి సురక్షితంగా తీసుకెళ్తామని చెప్పేవాడు. ఆ సమయంలో వారిని ఇష్టానుసారం తాకేవాడు. నిరాకరించిన యువతులను బెదిరించేవాడు. కీచకుడి వేధింపులు తట్టుకోలేక ఎట్టకేలకు బాధితులు ఈ నెల 11న సారిపల్లిలోని అతడి ఇంటికెళ్లి ఆందోళన చేపట్టారు. అనంతరం విజయనగరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోచింగ్ సెంటర్లో పని మనిషిని పెట్టకుండా అన్ని పనులు తమతోనే చేయించేవాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు 21 మంది వాంగ్మూలాలు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయనగరం 2వ పట్టణ పోలీసులు కేసుని మహిళా పోలీస్ స్టేషన్కు బదలాయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మన విజయనగరం టౌన్లో 2 టౌన్ లిమిట్స్లో వినెక్స్ కోచింగ్ సెంటర్ అని ఒక 15 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. ఈ కోచింగ్ సెంటర్ డిఎస్సికును 10కి కోచింగ్ ఇస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఈ ఇన్స్టిట్యూట్లో 75 మెంబర్స్కి లాస్ట్ ఇయర్ డిఎస్సిలో జాబ్స్ రావడం జరిగింది. దాని మీద వైడ్ పబ్లిసిటీ జరిగింది ఇన్స్టిట్యూట్లో చదివితే జాబ్స్ వస్తాయని. అలాగే ఇప్పుడు న్యూ రీసెంట్ బ్యాచ్ ఒక 80 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓ 3 మంత్స్ నుంచి 4 మంత్స్ నుంచో రన్ అవుతుంది న్యూ బ్యాచ్. ఈ బ్యాచ్లో నిన్న ఒక 21 మెంబర్స్ వచ్చి అమ్మాయిలు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆయన సెక్సువల్గా హరాస్ చేస్తున్నారని దాని మీద కేసు రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ చేస్తున్నాం అందరూ. ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎంతో ఆశతో వచ్చిన యువతుల జీవితాలతో చెలగాటమాడాలనుకున్న కీచకుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.